అందరికీ నమస్కారం. మీరు వింటున్నారు సమగ్ర ఏపీ ఆడియో పాడ్కాస్ట్. ఈరోజు మనం స్కిల్ ఎడ్యుకేషన్లో కీ రిసోర్స్ పర్సన్స్ కోసం నిర్వహించినటువంటి 3 రోజుల రెసిడెన్షియల్ ట్రైనింగ్ ప్రోగ్రాం కౌశల్ బోధ్లో పాల్గొన్న వారి అనుభవాలను తెలుసుకుంటున్నాం. ఆంధ్రప్రదేశ్ పాఠశాల విద్యాశాఖ ఆధ్వర్యంలో జూలై 27 నుంచి 29 వరకు విజయవాడ ఆంధ్ర లైలా కాలేజ్లో ఈ శిక్షణ కార్యక్రమం నిర్వహించబడింది. స్కిల్ ఎడ్యుకేషన్ మరింత బలోపేతం చేయడంలో కీలక పాత్ర పోషించి కీ రిసోర్స్ పర్సన్స్కు అవసరమైన జ్ఞానం, నైపుణ్యాలు, ఆచరణాత్మక అవగాహన పెంపొందించడమే ఈ శిక్షణ యొక్క లక్ష్యం. మరి ఈ శిక్షణ వారికి ఎలా ఉపయోగపడింది, వారు ఏం నేర్చుకున్నారు, ఎలాంటి కొత్త ఆలోచనలు, అనుభవాలను తమతో పాటు తీసుకువెళ్లారు, ఈ పాడ్కాస్ట్లో తెలుసుకుందాము. సో ఇక్కడ నేను కౌశల్ బోర్డ్ ట్రైనింగ్కి టీఓటీ క్లాసెస్కి 3 days అటెండ్ అయ్యాను. ఈ క్లాసెస్లో నేను ఏం తెలుసుకున్నాను అంటే, యాజ్ ఎ ట్రైనర్, ఒకేషనల్ ట్రైనర్గా నేను పిల్లలకి టీచర్గా కమాండ్ చేయకుండా యాజ్ ఏ ఫెసిలిటేటర్, నేను ఒక ఫెసిలిటేటర్గా వాళ్ళకి సజెషన్స్ ఇస్తూ, డైరెక్షన్స్ ఇస్తూ, అండ్ నెక్స్ట్ వాళ్ళకి ఒక వే అనేది మనం చూపిస్తూ ఉంటే వాళ్ళలో ఉన్న నాలెడ్జెస్ అంటే ఇది ఒక యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్లా కాకుండా ప్రాజెక్ట్ బేస్డ్ లెర్నింగ్. అంటే ఒక యాక్టివిటీ చేయండి అంటే మేడం ఏమి ఇచ్చారు, మాకు ఏం మెటీరియల్ ఇచ్చారు, ఏ సబ్జెక్ట్ ఇచ్చారు, ఏ టాపిక్ ఇచ్చారు అని వాళ్ళు ప్రిపేర్ చేసేస్తారు వితౌట్ బ్రెయిన్. అంటే చెప్పారు, స్టెప్ బై స్టెప్ టెక్నికల్గా అయిపోతుంది. బట్ అలా కాకుండా ఫెసిలిటేటర్గా నేను వే చూపిస్తా, కానీ ఇదే వాడండి, ఇదే చెయ్యండి అని నేను చెప్పను. ఈ డైరెక్షన్లో వెళ్తే బాగుంటుంది, మీరు అదే ఎందుకు చేయకూడదు, మీరు ఆలోచించవచ్చు కదా అని వాళ్ళకి నేను ఒక పాత్ అనేది చూపిస్తుంటే వాళ్ళు ఆలోచిస్తారు. ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా ఒకేలా కాకుండా వాళ్ళ ఇన్నోవేటివ్ టాలెంట్స్ అనేవి బయటకు తీయడం వల్ల ఏంటంటే ఒక్కొక్కరు చేసిన ప్రాజెక్ట్ ఒక్కొక్క క్రియేటివిటీ అనేది బయటపడుతుంది. Thank you so much. Don't forget to follow and subscribe to Samagra Shiksha Andhra Pradesh social media handles.